3,000 కోట్ల రూపాయల ప్రజాధనంతో అక్రమ సంపాదనతో పరారి. ఇంతకీ విదేశాలకి పారిపోయాడా? స్వదేశంలోనే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎక్కడన్నా దాక్కున్నాడా? లేకపోతే విషయం బయటకు వస్తుందేమో, తాను జైలుకు పోవాల్సి వస్తుందని జగన్మోహన్ రెడ్డి ఇంతకీ అతని మీద ఏమన్నా చేసేటువంటి అవకాశం ఉందా? అసలు ఇంతకీ 3,000 కోట్లేంటి? ఆ వ్యక్తి ఎవరు? ఎక్కడికి పారిపోయాడు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఆంధ్ర 420గా, ఆంధ్ర దోపిడీదారుడిగా, ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా పేరుగాందించినటువంటి అతిపెద్ద దొంగ, దౌర్భాగ్యుడు, రాజకీయాలకే పనికిరానటువంటి వ్యక్తి అయినటువంటి వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రిగా పనిచేసి లక్షల కోట్లు మళ్ళీ దోచుకున్నటువంటి దౌర్భాగ్యుడు, ఏ అంశాన్ని పట్టుకున్న వేలాది కోట్ల రూపాయల అవినీతి చేసినటువంటి అరాచకవాది జగన్మోహన్ రెడ్డి గురించి గత 10 నెలలుగా తొవ్వే కొద్దీ వస్తున్నట్టుగా ఎన్నో అరాచకమైనటువంటి అంశాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా 3,000 కోట్ల రూపాయల దోపిడీ, దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి గత కొద్ది రోజులుగా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవటం, పారిపోవటం, తన నివాసానికి, అదేవిధంగా ఆఫీసులకి, అదేవిధంగా తన బంధువులు, తన కుటుంబ సభ్యుల యొక్క వ్యాపారాలు కానివ్వండి, ఇళ్ళకి సంబంధించి కానివ్వండి, ఆసుపత్రులకు సంబంధించి కానివ్వండి, ఎక్కడ అతని కోసం గాలించినా కూడా ఎక్కడ దొరకనటువంటి పరిస్థితి. అయితే అతని కారు మాత్రం దొరికినటువంటి పరిస్థితి. అయితే ఫోను ఎక్కడో పడేసి పోయి ఉంటాడు, ఎందుకంటే ఫోన్ ద్వారా ట్రాక్ అవుతాననేటువంటి భయంతో. ఇంతకీ ఎవడా 420 అంటే రాజ్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంట. అంటే జగన్మోహన్ రెడ్డి తండ్రి పేరే పెట్టుకున్నాడు, కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచక పనుల్లో ఒకటి లిక్కర్ దందా. గత 5 సంవత్సరాల కాలంలో 99,000 కోట్లకు పైగా లిక్కర్ సేల్స్ జరిగింది. అందులో 650 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ పేమెంట్స్. రిమైనింగ్ 99,000 కోట్ల రూపాయల దాకా జగన్మోహన్ రెడ్డి అవినీతిలో భాగమయ్యాయి ఆ డబ్బంతా కూడా. ఎందుకంటే అందులో ఎంతకు లెక్కలు చూపాడో, ఎంతకు చూపలేదు, ఎంత ప్రభుత్వానికి చేర్చాడో, ఎంత చేర్చలేదో, ఎంత సొంత బ్రాండ్ మద్యం అమ్మాడో, ఎంతకి జిఎస్టీలు ఎగ్గొట్టాడో, ఎంత ఇతని సొంత మద్యాన్ని ఆ షాపుల్లో అమ్మించాడో తెలియనటువంటి పరిస్థితి. అయితే లిక్కర్ స్కాము ఏదైతే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అనేది, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆల్రెడీ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు, మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యాడు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కవిత గారు అరెస్ట్ అయ్యారు. ఈ రకంగా అనేక మంది రాజకీయ నాయకులు అరెస్ట్ అవ్వడం జరిగింది. అయితే ఆంధ్ర లిక్కర్ స్కామ్తో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది కేవలం నీటి బొట్టంత మాత్రమే అనేటువంటిది ఇవాళ జరుగుతున్నటువంటి చర్చ. ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లోనే అంతమంది అరెస్ట్ అయితే ఆంధ్ర లిక్కర్ స్కామ్లో ఎంతమంది అరెస్ట్ అయి ఉండాలి? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడైనటువంటి మరొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి విచారణకి రాకుండా అటు గాలి తిరుగుళ్ళు తిరగటం, కోర్టును ఆశ్రయించడం, సరే కోర్టు కూడా అతనికి ముందస్తు బెయిల్ ఇచ్చినప్పటికీ విచారణకు సహకరించమని చెప్పడం, రేపు విచారణకు రమ్మంటే నాకు కెమెరాలు పెట్టాలి, న్యాయవాది ఉండాలి నా విచారణ సందర్భంలో. ఎరా మిథున్ రెడ్డి, మనలో మనమాట సాక్షాత్తు ఆనాటి నీ సాటి ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈ మాట్లాడిపోయినారా? ఆ రోజు కెమెరా పెట్టాలి, ఆ రోజు న్యాయవాది ఉండాలనేటువంటి మాట రాలేదా? మా బోటి వాళ్ళను, తెలుగుదేశం పార్టీ నాయకులను అనేక మందిని అరెస్ట్ చేసినప్పుడు మరి ఈ రూల్స్ అన్నీ ఆ రోజు కూడా మీరు మాట్లాడుండొచ్చు కదా. అంటే మీకు మాత్రమే రూల్స్ కావాలి, మీకు మాత్రమే ప్రొటెక్షన్ కావాలి, ఎదుటి వాళ్ళని మాత్రం మీ అరాచకాలతో, దుర్మార్గాలతో, దోపిడీలతో, కుట్రలతో, కుతంత్రాలతో వాళ్ళ జీవితాలు నాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సిగ్గు లేదట మిథున్ రెడ్డి ఇటువంటి మాటలు మాట్లాడడానికి. సరే, ఇప్పుడు ఈ రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఎక్కడా కూడా దొరకట్ల. తన ఇంట్లో లేడు, ఫామ్ హౌస్లో లేడు, ఆసుపత్రిలో లేడు, బంధువులలో లేరు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? తప్పు చేయనుడు ఎందుకు పారిపోయావు రాజకేశ్ రెడ్డి నువ్వు? అంటే దీనికి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సహకరించినటువంటి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఈరోజు కూడా అతనికి పోస్టింగ్ ఏమీ లేదు, ఖాళీగా ఉన్నాడు, బేవర్స్ ఉన్నాడు, పైగా అతను సస్పెండ్ కూడా అయి ఉన్నాడు. అయితే అతను జగన్మోహన్ రెడ్డికి, తన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు బయటకు వస్తూ ఉంటే ఆ విచారణ నుంచి ఎలా తప్పించుకోవాలి, ఆ కేసులను ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఎక్కడ అండర్ గ్రౌండ్లో దాక్కోవాలి, పోలీసులకు దొరకకుండా ఉండాలంటే ఏం చేయాలి, చట్టానికి దొరకకుండా ఉండటానికి ఏ రకమైనటువంటి కుట్రలు చేయొచ్చు అనేటువంటివన్నీ కూడా ఆ సీనియర్ సస్పెండ్ అయినటువంటి పోలీస్ అధికారి జగన్మోహన్ రెడ్డి అండుకోక సలహాలు ఇస్తున్నాడు. అంటే ఇంకా సిగ్గురాలే, ఇంకా బుద్ధి రాలే, చేసిన తప్పుడు పనులకు సస్పెండ్ అయినా కూడా, ఇంత సీనియారిటీ అయినా ఉన్నా కూడా, ప్రజాధనం జీతంగా తీసుకున్నాననేటువంటి విశ్వాసం లేనటువంటి దౌర్భాగ్యులంతా కూడా జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉంటారు. ఎందుకంటే ఇతను డబ్బుతో కొనటం, కులంతో కొనటం, మతంతో కొనటం, ఏదో ఒక రకంగా భయపెట్టో బెదిరించో వీళ్ళందరినీ కూడా బానిసలుగా తయారు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ 3,000 కోట్ల రూపాయల అవినీతి రాజ్ కసిరెడ్డి నేతృత్వంలో జరిగిందనేది ఇవాళ ఎస్టాబ్లిష్ అయినటువంటి పరిస్థితి. అతను ఈ దేశంలో ఉన్నాడా? అతని మీద ఉన్నటువంటి కేసులకు విదేశాలకు పారిపోయేటువంటి అవకాశం లేదు, లుకౌట్ నోటీసులు కూడా ఉన్నాయనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. మరి భారతదేశంలోనే ఉంటే ఇంత చాకచక్యంగా పోలీసు వ్యవస్థ 3,000 కోట్ల రూపాయల అవినీతి చేసినటువంటి వ్యక్తిని పట్టుకోలేకపోతుందంటే మరి ఇదేమన్నా దొంగ పోలీసు ఆట ఆడుతున్నారా? వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులే కొంతమంది వాళ్ళకి లీకేజీలు ఇస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఇవ్వాలి.
అంటే ఈ తప్పుడు వ్యక్తులు సంపాదించినటువంటి అవినీతి సొమ్ముని వీళ్ళకి చిల్లరగా వెదజల్లి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా లీకేజ్ ఇన్ఫర్మేషన్లు తెలుసుకొని వాళ్ళు తప్పించుకు పారిపోతున్నారు, తప్పించుకు తిరుగుతున్నారు అనేటువంటిది ఒక వార్త. మరోవైపు రాజకేశ్ రెడ్డి దొరికితే ఆ తర్వాత మిథున్ రెడ్డి, తద్వారా జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్తాడనేటువంటి ఆందోళనతోనే జగన్మోహన్ రెడ్డి ఇదంతా కూడా డైరెక్షన్ చేస్తూ ఉన్నాడని మరొకటి. అసలు జగన్మోహన్ రెడ్డి కేసుల నుంచి తప్పించుకోవడం కోసం రాజకేశ్ రెడ్డిని కూడా ఏమైనా చేస్తాడనేటువంటి ఆందోళన ఉన్న నేపథ్యంలో పోలీసులు త్వరగా రాజకేశ్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని అరెస్టు చేయాలి, న్యాయస్థానం ముందు, చట్టం ముందు నిలబెట్టి అతన్ని కఠినంగా శిక్షించాలి.